Hello guys, welcome back to my channel. If you not yet subscribed to my channel, please do subscribe and thank you for coming and watching this video. నేను చాలా రోజుల నుంచి ఒక టాపిక్ గురించి మాట్లాడదాము చెప్దాము అనుకున్నా, బట్ ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ వాట్ ఇఫ్ మై ఫ్యామిలీ ఆర్ మై రిలేటివ్స్ ఆర్ మై ఫ్రెండ్స్ లుక్ ఎట్ దిస్ వీడియో, బట్ ఐ డోంట్ హ్యావ్ ద థాట్ ఆఫ్ దట్ నౌ. ఇప్పుడు నేను అట్లా అనుకోవట్లేదు. నేను దేని గురించి చెప్దాము అనుకుంటున్నానంటే, ఫస్ట్ లెట్ మీ టెల్ సమ్ ఎగ్జాంపుల్ టు యూ. నేను ఇందాక ఒక కోట్ చూసినాను అనమాట ఇన్స్టాగ్రామ్లో. ఏంటంటే, ఇఫ్ యూ కిల్ ఏ కాక్రోచ్, పీపుల్ విల్ ట్రీట్ యూ యాజ్ ఎ హీరో. ద సేమ్ పర్సన్, ఇఫ్ యూ కిల్ ఏ బటర్ఫ్లై ఈవెన్ బై యాక్సిడెంటల్లీ, దే విల్ లుక్ ఎట్ యూ లైక్ యు ఆర్ ఏ విలన్. అంటే మనం ఒక కాక్రోచ్ని చంపితే మాత్రం, కాక్రోచ్ని చంపినావా అది అంటారు. అది మనం బై యాక్సిడెంటల్గా అయినా చేయి తగిలో ఏదో తగిలో బటర్ఫ్లై చచ్చిపోయింది అనుకోండి, చూసుకోవా, బుద్ధి లేదా, కళ్ళు ఏడున్నాయి, కళ్ళు నెత్తికెక్కినాయా అంటారు. రెండిట్లకి ప్రాణం ఉంది. దే బోత్ ఆర్ నార్మల్, రెండు ఒకటే. అక్కడ మనం చూసేది ఏందో తెలిసిన, కాక్రోచ్ని చూస్తే ఏ అనుకుంటారు, బటర్ఫ్లైని చూస్తే వావ్ అనుకుంటారు. ఇన్ ద సేమ్ వే, బటర్ఫ్లై ఈజ్ బ్యూటిఫుల్, కాక్రోచ్ ఈజ్ నాట్. వై సో? ఎందుకంటే అది మనం చూసే దాంట్లోనే ఉంది. ఇన్ ద సేమ్ వే, మీకు నా వాయిస్ క్లారిటీ లేకపోతే యూ గైస్ ప్లీజ్ డోంట్ స్కోల్డ్ మీ, ఎందుకంటే నేను మిద్దిపోయినా, ఐ డోంట్ హ్యావ్ ఎ మైక్. బట్ ఐ వాంటెడ్ టు డూ దిస్ వీడియో. జస్ట్ ఎవరో ఒకరైనా చూసి మారుతారు అని. నేను ఈవెన్ ఇఫ్ మై ఓన్ పేరెంట్స్ లుక్ ఎట్ దిస్ వీడియో, ఇఫ్ మై ఓన్ బ్లడ్ రిలేటివ్స్ లుక్ ఎట్ దిస్ వీడియో అండ్ ఇఫ్ దే స్కోల్డ్ మీ ఆల్సో, ఐ డోంట్ వాంటెడ్ టు రియాక్ట్ టు దెమ్ ఆర్ ఆల్వేస్ ఐ సే I don't want to take them to my heart and mind. ఓకే ఫైన్ గైస్, నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఏంటంటే, ఇన్ ద సేమ్ వే ఇంట్లో కూడా కాక్రోచెస్ ఎవరో తెలిసిన అమ్మాయిలు, గర్ల్స్ ఆర్ ద కాక్రోచెస్, బటర్ఫ్లైస్ ఆర్ ద బాయ్స్. బట్ దే కంపేర్ బటర్ఫ్లైస్ విత్ గర్ల్స్ నో, ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ బ్యూటీ. అంటే చూడ్డానికి లుక్స్ పరంగా మాత్రమే గర్ల్స్ బటర్ఫ్లై, బట్ మనల్ని చూసేదేమో కాక్రోచ్ లాగా. ఆడపిల్ల ఇట్లుండాలి. బటర్ఫ్లై లాగా అబ్బాయిని స్వేచ్ఛగా వదలాలి. ఒక ఫ్యామిలీ అనుకోండి, ఏ మదర్, ఫాదర్, డాటర్ అండ్ సన్. డాటర్ ఈజ్ ఎల్డర్, సన్ ఈజ్ యంగర్. వాళ్ళు ఏందో తెలిసిన, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎట్లా చూస్తారంటే, ఆ పిల్లని మాత్రం మా కూతురు అందంగా ఉండాలి, బాగుండాలి, కానీ ఏం మాట్లాడకూడదు, తప్పు. మా పిల్లోడు ఏమైనా మాట్లాడచ్చు, చిన్న పిల్లోడు, అబ్బాయి ఎట్లయినా ఉండొచ్చు. అదే ఇప్పుడు వాడు కానీ ఏడ్చి నాకు అది కావాలి ఇది కావాలన్నాడు అనుకోండి, వెంటనే దే విల్ బైట్ ఫర్ హిమ్ ఆర్ దే వాంట్ టు సీ హిజ్ హ్యాపీనెస్. అదే ఆ పిల్ల ఏమైనా అడిగింది అనుకో, ఇప్పుడు లేదు అని చెప్పినారనుకో, వాడికి చెప్తారు, కానీ వాడు ఎట్లయినా దాన్ని సాధించాలా అని దాంట్లో ఏడిస్తే వాడు కొనిపిస్తారు. అదే ఆ పిల్ల అడిగి నాకు కావాలి అనింది అనుకో, నోరు మూసుకో, ఆడపిల్లవి ఎదురు సమాధానం చెప్తావా? ఐఎమ్ నాట్ సేయింగ్ అందరూ పేరెంట్స్ ఇట్లా ఉంటారని కాదు, బట్ సమ్ పీపుల్ బటర్ఫ్లైస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్, బట్ కాక్రోచెస్ టు దర్ ఓన్ చిల్డ్రన్. కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళకి చెప్పారనమాట, ఇట్లా ఉంది అట్లుంది, మీరు ఇట్లా అని, బికాస్ దే ఆర్ అఫ్రేడ్ ఆఫ్ దేర్ పేరెంట్స్. నాకు అసలు వాళ్ళని చూసినప్పుడు నేను అడుగుతూనే ఉంటాను, మీరు ఎందుకు ఇట్లా పార్షియాలిటీగా చూస్తున్నారు, వేరుగా చూస్తున్నారు? ఇన్ ద సెన్స్ వాళ్ళు నన్ను ఏమంటారు తెలిసిన, నువ్వు పిల్లలకి ఇవా నేర్పించేది అని అంటారు. వాడు కానీ ఏడ్చినాడు అనుకో, వాడికి ఒక 20 రూపాయలు ఇచ్చినారు అనుకో, ఆ పిల్లకి కూడా ఇవ్వాలి కదా. నాయనా నువ్వు తీసుకో, కొనుక్కొచ్చుకోపో, ఏడో బాకు నాయనా. అదే ఆ పిల్లగా ఏడిచ్చింది అనుకో, నోరు మూసుకో, ఆడపిల్ల ఏడిస్తుంది దరిద్రం. ఏడవకుండా వాడికి ఇచ్చిన ఈ పిల్లకి కూడా ఇవ్వచ్చు కదా, కానీ ఎవరు, ఎందుకు? ఆడపిల్ల. అండ్ ఆల్సో వాడు కానీ అరిచి గొగ్గలు పెట్టి గీ పెడతా ఉంటాడు, బట్ వాడు బెదిరిస్తాడనమాట, వెళ్ళిపోతాను అని, వెళ్ళిపోతాడు బయటికి, ఆ భయం. అదే ఈ పిల్ల వెళ్ళిపోతే, ఈ పిల్ల వెళ్ళలేదా? అసలు సీరియస్గా చెప్తున్నాను, మీరు ఎవరైనా పేరెంట్స్ ఒకవేళ వింటే, ఆర్ ఎల్స్ అప్కమింగ్ పేరెంట్స్, మనందరము అంతే. నేను మీకు ఒక్కటే చెప్తున్నా, ఈవెన్ మీకు ఉండేది గర్ల్ బాయ్ ఆర్ బోత్ అయినా, లుక్ దెమ్ ఈక్వల్లీ. వాళ్ళిద్దరిని ఒకేలాగా చూడండి.
మీరు బాయ్ గర్ల్ అనే వ్యత్యాసము వాళ్ళకి కానీ అనిపించే అర్థమైతే యూ యాజ్ ఎ పేరెంట్ విల్ నెవర్ నో ద పెయిన్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. అంటే ఎట్లుంటుందంటే ఆ పిల్లని అడిగి పోయి రాపో అంటే నాన్న కొడతాడు, అమ్మ కొడుతుంది, అమ్మ తిడుతుంది, నాన్న తిడతాడు. అదే వాడు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. నాకు ఎట్లుందంటే వీళ్ళందరినీ, ఈవెన్ ఉండే వాళ్ళందరూ కూడా ఆడపిల్లవి నీకు నోరెందుకు, ఆ పిల్ల ఏమనకూడదు, వాడేమన్నా అంటే ముద్దు గారాల పట్టి. కానీ మా పాప అందంగా ఉండాలి, అందం ఉంటే చాలు. వాడు బడికి పోకపోతే, వాడికి మార్కులు రాకపోతే ఏం కాదు, నవ్వుకుంటారు. అది కూడా ఒక నవ్వే, అది కూడా ఒక స్వీట్నెస్ అనమాట వాళ్ళ కొడుక్కి ఓకే అని. ఆ పిల్లకి మార్కులు లేకపోతే నువ్వేం చదివినావా, ఆడపిల్లవి. మళ్ళీ ఏమన్నా అంటే మా ఆడపిల్లకాయలు మాట వినట్లేదు, పెళ్లి చేసేస్తాను అంటారు. మగ పిల్లకాయలు కూడా మాట వినరు, కొంచెం ఏజ్ వచ్చినాక వాళ్ళకి చేయండి పెళ్ళి. అప్పుడు అసలు నాకు ఎంత కోపమో తెలుసా. మళ్ళీ నాకు చెప్తుంటే ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. వాళ్ళకి చెప్తే ఏమంటారు తెలుసా, మీలాగా తయారు చేయమంటారు అంటారు. అసలు నాకు ఎంత కోపం వస్తుంది అంటే, మనము వాళ్ళు ఏం చెప్పినా యాక్సెప్ట్ చేస్తే మనం గుడ్. ఈవెన్ ఇఫ్ దాంట్లో ఏదన్నా మిస్టేక్ ఉండి మనం ఇట్లా కాదు అట్లా చెప్తే మనం బ్యాడ్. అట్లా చెప్తా కాబట్టి నేను వాళ్ళకి బ్యాడ్. నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లే. బట్ హూఎవర్ వేరుగా చూడకండి, గర్ల్ ఆర్ బాయ్, వాళ్ళిద్దరిని ఒకేలాగా ట్రీట్ దెమ్ ఈక్వల్లీ. నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లా. గివ్ ద సేమ్ ప్రియారిటీ టు బోత్ ఆఫ్ దెమ్. పేరెంట్స్ అందరూ ఇంతే మ్యాక్సిమం, ఆడపిల్ల అబ్బాయి. మరి అబ్బాయినే చదివించుకోవాలి, ఆడపిల్లల్ని చదివించకూడదు. అయ్యో ఆడపిల్లలు బయటికి వెళ్ళకూడదు, కాలేజీలకు వెళ్ళకూడదు, బడీలకు వెళ్ళకూడదు, స్కూల్స్కి వెళ్ళకూడదు, షాప్స్కి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. అసలు నాకు ఎంత ఫ్రస్ట్రేషన్ అంటే, ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుందంటే, లైక్ ఇలాంటి స్టూపిడ్ పేరెంట్స్ ఉంటారు. వాళ్ళకి ప్రేమ ఉంటుంది, నేను కాదన్ను. బట్ మీరు చూపించే పార్షాలిటీ వల్ల మీ కిడ్స్ ఎంత సఫర్ అవుతారో మీకు తెలియదా? వాళ్ళు మీకు చెప్పరు అంతే. దే డోంట్ టెల్ యూ దట్ మీన్స్ దే ఆర్ నాట్ సఫరింగ్. వాళ్ళు సఫర్ అవుతారు కానీ మీకు చెప్పరు. ప్లీజ్ ట్రీట్ యువర్ చిల్డ్రన్ ఈక్వల్లీ, నాట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ జెండర్. దట్స్ ఇట్ గైస్. నేను ఏమన్నా తప్పు చెప్పుకుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, బట్ ఐ వాంటెడ్ టు టెల్. సఫరింగ్ ఈజ్ సో పర్సనల్, బట్ ఇది మాత్రం నేను ఎవరు చెప్పినా డిలీట్ చేయను. లైక్ నాకు అసలు ఎంత కోపం వస్తుందంటే, వాళ్ళకి చెప్పి నేను అలసిపోయినా కానీ, బట్ నో వన్ ఈజ్ చేంజింగ్ హియర్. మీరు మాత్రం దయచేసి అట్లా చూడొద్దు, ఓకేనా? నేను ఎవరికి చెప్తున్నాను కూడా నాకు అర్థం కావట్లేదు. ఓకే ఫైన్ గాయ్స్, ప్లీజ్ అండర్స్టాండ్ ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. వాళ్ళని కూర్చోబెట్టండి. మీరు మీ గారాల ముద్దుల కొడుకుల్ని ఎలా చూస్తారో మీ కూతుర్లను కూడా అలాగే చూడండి. కూతుర్లు అందంగా ఉండాలని కోరుకోవడం కాదు, కొడుకులతో పాటు సమానంగా చూస్తే చాలు. ఓకే గాయస్ బాయ్. ఎందుకంటే నేను చెప్పలేను, ఎందుకంటే చెప్తే నేను ఏడ్చేసి ఎమోషనల్ అయిపోతాను. ఓకే బాయ్. ఒకవేళ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. బాయ్ గాయస్.